హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే అల్లు అర్జున్కి బ్యాడ్ టైం మొదలయ్యిందా అంటే అవునానే సమాధానాలు వస్తున్నాయి. ఒక్క పుష్ప 2 విషయమేనే కాకుండా తను చేయబోయే ప్రాజెక్టులు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక వరుస విజయాలు వచ్చినప్పుడే ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ఆ విజయాలు వివరించిన వ్యక్తి అంతా తానే అన్నీ తానే అనుకొని ఎవరిని ఖాతరు చేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగిందా? కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నంద్యాల వెళ్ళినందుకు అల్లు అర్జున్ కు బ్యాడ్ డేస్ మొదలయ్యాయా? ఇది అతని అభిమానులు, స్నేహితులు, పరిశ్రమలలో నడుస్తున్న చర్చ. అల్లు అర్జున్ ఏ ముహూర్తాన తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికి తన మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్ళాడో కానీ పాపం అప్పటి నుండి అతనిపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఇక మెగా కుటుంబం నుండి అతడిని అక్కడికి వెళ్ళొద్దని ఒక సందేశం వచ్చినా వినకుండా నంద్యాల వెళ్ళాడని ఒక వార్త వినపడింది. పోనీ ఏదో స్నేహితుల కోసం వెళ్ళాడు అనుకుంటే అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడడమే కాకుండా తన స్నేహితుడు తనని పిలవలేదని తానే వచ్చాడని చెప్పాడు. అది కొంచెం మెగా అభిమానులకు నచ్చకపోగా ఎందుకు ఇలా చేశాడు బన్నీ అని అందరూ అనుకున్నారు. అది అయిపోయింది. హైదరాబాద్ ఓటింగ్ జరిగిన రోజు పోనీ సైలెంట్ గా ఊరుకున్నాడా? లేదు, మళ్ళీ నంద్యాల వెళ్ళిన ఘటనపై వివరణ ఇచ్చాడు. ఇలా వివరణ ఇవ్వడం వల్ల అగ్గిపై మరికొంచెం ఆజ్యం పోసినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది. వైఎస్ఆర్సీపీ అడ్రస్లు గల్లంతయ్యాయి. బన్నీ వెళ్ళిన నంద్యాలలో కూడా బన్నీ స్నేహితుడు ఓడిపోయాడు. టైం బాగోలేదు అంటారు కదా, మరి బన్నీకి బ్యాడ్ డేస్ మొదలయ్యాయా అని ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కు వాయిదా పడింది. 2021 డిసెంబర్లో విడుదలైన పుష్ప ఆ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ విడుదల చేయడానికి 3 సంవత్సరాల అని అభిమానులు అంటున్నారు. పుష్ప 2 వాయిదా పడింది సరే, మరి బన్నీ ఆ తర్వాత అట్లీతో చేయాలి కదా. ఆ సినిమా మొదలవ్వకుండానే హైప్ వచ్చింది. మరి బన్నీ అట్లీ కాంబినేషన్ లో కూడా సినిమా లేదంటున్నారు. ఎందుకంటే అట్లీ చాలా రోజులు ఎదురు చూసే రకం కాదు. అందుకని అతను సల్మాన్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పోనీ బన్నీ వేరే ఏ సినిమా అయినా మొదలు పెడదామా అంటే పుష్ప 2 విడుదలైతే కానీ కాదు. ఎందుకంటే పుష్పరాజ్ లుక్ అలాగే ఉండాలి కదా, ఫిజిక్ కూడా అలాగనే మెయింటైన్ చేయాలి. మరి పుష్ప 2 సీక్వెల్ కే 3 ఏళ్లు పడితే మరి పుష్ప 3 సంగతి ఏంటి? అభిమానులు ఆలోచిస్తున్నారు. అందుకే పుష్ప 3 ఇప్పుడు లేనట్టే అని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోయింది అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇక సినిమాల విషయంలో అన్ని వెనక్కి వెళుతుంటే ఇంకో పక్క ట్రోలింగ్ కూడా ఎక్కువైపోయింది. పోనీ అవన్నీ వదిలేస్తే మెగా కుటుంబం బన్నీని పక్కన పెట్టింది అనే వార్త కూడా నడుస్తోంది. మరి ఏ ముహూర్తాన నంద్యాల వెళ్ళాడో కానీ బన్నీకి పాపం ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా సక్సెస్ వచ్చినప్పుడే మనిషి చాలా జాగ్రత్తగా, ఒత్తికగా, సౌమ్యంగా ఉండాలి. అంతేకాని ఎగిరెగిరి పడకూడదు అంటారు. ఇక పుష్ప 2 వాయిదా పడడం గురించి అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోలింగ్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాము.